సో అట్లాంటి ఆలోచనతో హీ థింక్స్. అండ్ ఎస్పెషలీ అన్నా క్యాంటీన్ అనేది చెప్పే పనే లేదు. దాదాపు 4,000 ఒకవేళ పెన్షన్ వచ్చే వాళ్ళకి అన్నా క్యాంటీన్లో కానీ 3 times ఫుడ్ తిని 30 days హ్యాపీగా ఉన్నా అంటే మహా ఖర్చు అయ్యేది 450 రూపీస్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం. మిగతాది ఇంకా డబ్బులు మిగిలించుకొని ఇంకా పనులు వేరే ఏమైనా చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా సూపర్ 6 స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసే దాంట్లో మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా మామూలే కదా, అపోజిషన్ వాళ్ళు ఏం చేశారు అవి చెప్తానే ఉంటారు. బట్ రియలిస్టిక్లీ వాళ్ళు ఏం చేశారు అనేది చూస్తే ఏమీ లేదు. అందుకనే అక్కడ వాళ్ళు అడిగారు అనమాట, చెన్నై సూపర్ కింగ్స్ లెక్క మాకు అనుకుంటే టీం తయారవుతుందని. అందుకనే వాళ్ళకి దేవుడు కూడా కరెక్ట్గా 11 members ఇచ్చారనమాట. కరెక్ట్ క్రికెట్ టీం ఎంత ఉందో అంత తయారైంది వాళ్ళకి. సో ఇట్లా చెప్తా పోతే చాలా ఉంది. బట్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ మనకు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలు కూడా ఆలోచించాలా ఎప్పుడన్నా. ఎందుకంటే ఏది కూడా ఓవర్ నైట్ చేయలేమండి, ఏది కూడా మాయాబజార్ చేయలేం. కొద్దిగా ఆలోచన చేసి ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రోత్సహిస్తే ఎన్నో చేయగలుగుతాం. మన సార్ ఇప్పుడు మామూలుగా 5 years విజన్ ఉంటుంది సార్. 2047కి విజన్ ఎట్లుండాలా మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆలోచన పెట్టి విజన్ తయారు చేస్తున్నారు. కొత్త పాలసీస్ తెస్తున్నారు. ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు మై మినిస్ట్రీ, సార్ ఏం చెప్పారంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలా ఇండియాలో, టాప్ 5లో ఉండాలా మన ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పడం జరిగింది. అంటే ఇన్ని ఇష్యూస్ పెట్టుకున్నా కూడా స్టిల్ మనం కాంపీట్ చేయాలా, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉండాలా. అండ్ మీరు ఈరోజు చూస్తే గ్రీవెన్స్ సెల్ కూడా ఎవరికి ఆలోచన వచ్చిండదు. ఆల్మోస్ట్ గ్రీవెన్స్ సెల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 8,000 పైన మన గ్రీవెన్స్లు వచ్చినాయి. నా సైడ్ కూడా రిక్వెస్ట్ ఏమంటే అందరూ కూడా మనం ఎవరికైతే రెఫర్ చేస్తామో ఫ్రమ్ లోయర్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ఆ గ్రీవెన్స్ అనేది వచ్చిన తర్వాత వీ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ, సాల్వ్ చేసే విధానంలో పోవాలా. లేదంటే ఇంత కష్టపడి ఇంతమంది దాంట్లో ఇన్వాల్వ్ కావడము అది మనం పక్కన పెట్టకుండా సీరియస్గా తీసుకోవాలా. అఫీషియల్స్, బ్యూరోక్రసీ, పొలిటీషియన్స్ అందరం వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే ఆ గ్రీవెన్స్ని మనం సాల్వ్ చేయగలిగితే ఇట్ విల్ బీ గ్రేట్ థింగ్. ఎందుకంటే మనకు పవర్లో ఉన్నాం, అది సార్ట్అవుట్ చేసినాం అంటే ఎవ్రీవన్ విల్ ఫీల్ హ్యాపీ అనమాట. సో ఆ విధానం కూడా మన సార్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రీవెన్స్ సెల్ది. అలాగే ఇంకా పోతే పెన్షన్ది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మీకు తెలుసు పెన్షన్ అనేది లాస్ట్ టైం గవర్నమెంట్లో చెప్పిండేది ఒకటి, చేసిండేది ఒకటి. ఓవర్ 5 years ఎవ్రీ ఇయర్ కొంత పెంచుకుంటూ పోయడం జరిగింది. బట్ మనమైతే ఇమీడియట్గా ఏదైతే మాట ఇచ్చామో ఇమీడియట్లీ 4,000 చేయడం జరిగింది. సో ఒకటి గుర్తించాల్సింది ప్రజలందరూ కూడా ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు అనేది ఆలోచన చేయండి. ఎందుకంటే సార్కి హెరిటేజ్ గ్రూప్ ఉంది, హ్యాపీగా ఉన్నారు. మా సార్కి అసలు అమౌంట్ కానీ టచ్ చేయాలనే కానీ ఏదన్నా దోచుకోవాలనే ఉద్దేశం అట్లాంటివి ఏమీ లేదు. మన స్టేటు బాగుండాలా, ప్రజలు బాగుండాలా, హ్యాపీగా ఉండాలా, మనం డెవలప్ కావాలా మన స్టేటు అనేదే ఎప్పుడు ఆలోచన ఉంటుంది. ఎప్పుడు చూసినా ఈ వర్క్ పాయింట్సే చెప్తుంటారు. అంటే మనం ఎప్పుడైనా క్యాబినెట్ కానీ రివ్యూ మీటింగ్స్లో చెప్పినప్పుడు కూడా పర్ఫామ్ చేయాలా, వాళ్ళతో ఎప్పుడు అందుబాటులో ఉండాలా, ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ రిజాల్వ్ చేసే దాంట్లో ఉండాలా అని చెప్పి ఒకటి చెప్తుంటారు. పాలసీస్ కూడా మంచిగా ఫ్రేమ్ వర్క్ చేయాలా, సతాయిచ్చరాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మనం పర్ఫామ్ చేయాలా ఈ నెక్స్ట్ 5 yearsలో అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఏదన్నా కానీ సిబిఎన్ గారు చెప్తేనే అవే, అంటే కొత్త రకాలు, కొత్త విధానాలు ఓన్లీ మన సార్ చెప్పినప్పుడే అవుతుంటాయి. ఎందుకంటే మనల్ని చూసి చాలామంది కాపీ చేస్తుంటారు.